మకర రాశి వారికి ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే మకర రాశి వారికి రేపటి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత మీ జీవితంలో ఒక ఊహించినటువంటి పరిణామం చోటు చేసుకోబోతుందన్నమాట. మీరు ఊహించని చోట నుండి, ఊహించని వ్యక్తి నుంచి, ఊహించని విధంగా ఒక సమాచారం కానీ, ఒక కాల్ కానీ, ఒక సందేశం కానీ మీ జీవిత దిశనే మార్చేలా ఒక పరిణామం అయితే ఉండబోతుందన్నమాట. మీరు ఎక్కడున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వకండి. పూర్తిగా వినండి, చివరి వరకు వినండి. ఎందుకంటే ఈరోజు మకర రాశి వారికి దైవశక్తి బలంగా పనిచేస్తుందన్నమాట. అదృష్ట చక్రం అనేది తిరగబోతుందండి. కాలం మీ వైపు మలుపు తిరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మకర రాశి చక్రంలో 10వ రాశి అండి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు, శనీశ్వరుడు అనమాట. అందుకే మకర రాశి వారు ఎప్పుడు కూడా క్రమశిక్షణ, బాధ్యత భావన, సహనం, కష్టపడి ఎదిగే స్వభావం, నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదగడం సహజ లక్షణాలుగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం మొదటి 2 పాదాలు ఈ నక్షత్రాల్లో పుట్టినవారు అందరూ కూడా మకర రాశి వారిగానే పరిగణించబడతారు. మకర రాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే కనుక మాటల్లో తక్కువ, పనిలో ఎక్కువ అన్నమాట. భావాలు బయట చూపరు, కానీ బాధను లోపలే దాచుకుంటూ ఉంటారండి. నమ్మితే జీవితాంతం కూడా నమ్ముతారని కూడా చెప్పుకోవచ్చు. మోసమైతే పూర్తిగా దూరం పెడతారనమాట. ఎవరైనా మోసం చేస్తే కనుక వారిని పూర్తిగా దూరంగా పెట్టేస్తారు. బాధ్యతాయుతంగా జీవిస్తూ ఉంటారండి. కుటుంబం కోసం తమ ఆనందాన్ని కూడా త్యాగం చేసేస్తూ ఉంటారనమాట. కష్టాన్ని సహజంగా అంగీకరిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఎదగడానికి షార్ట్కట్ మార్గాలు నమ్మరు. ఏదైనా సరే నెమ్మదిగా కానీ బలంగా ఎదుగుతారనమాట. ఎవరి ముందు చేతులు చాపరని కూడా చెప్పుకోవచ్చు. దేవుడి ముందు మాత్రం పూర్తిగా లొంగిపోతారనమాట. ఇంకా బయటకు గట్టిగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసు, చాలా ఓపిక, చాలా సహనం, చాలా లోతైన ఆలోచన శక్తి ఉంటుందన్నమాట ఈ యొక్క మకర రాశి వారికి. రేపటి రోజు మీ జీవితంలో ఒక ఆగిపోయిన పని మళ్ళీ కదలడం మొదలవుతుందండి. ఒక అడ్డంకి కూడా తొలగిపోతుందన్నమాట. ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడినటువంటి ఒక అడ్డంకి ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ నిరీక్షణకు ఫలించబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఒక నిరీక్షణకు సంకేతం రావడం కూడా మొదలవుతుంది. ఒక వ్యక్తి నుంచి మీకు సపోర్ట్ అనేది కూడా వస్తుందండి. ఒక మాట మీ భవిష్యత్తు దిశనే మార్చేస్తుందన్నమాట. ప్రత్యేకంగా చెప్పాలంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఒక పరిణామంగా జరగబోతుందనమాట. ఆ పరిణామం మీకు మనసుకు ఊరటనైతే ఇస్తుందనమాట. భయాన్ని కూడా తగ్గిస్తుందండి, నమ్మకాన్ని పెంచుతుంది, ధైర్యాన్ని కూడా ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆశను మళ్ళీ కూడా వెలిగిస్తుందనమాట. ఇక ఉద్యోగం, ఆర్థిక విషయంలో కనుక ఒక అవకాశం, ఒక సమాచారం, ఒక ఆఫర్ కానీ, ఒక మాట కానీ మీ ఆలోచన విధానాన్ని మార్చేలా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక టెన్షన్ తగ్గుతుందండి, ఒక బంధం బలపడుతుందనమాట. ఒక సమస్యకు పరిష్కారం తప్పకుండా మీకు కనిపించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ మనసు అనేది చాలా రోజుల తర్వాత మనసుకు శాంతి అనిపించే రోజు అనమాట రేపటి రోజు. అంటే ఇన్ని రోజులు పడినటువంటి ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయి ఇన్ని రోజులు అనుభవించినటువంటి జీవితం ఒక ఎత్తు, రేపటి నుంచి అనుభవించబోయేటువంటి జీవితం మరొక ఎత్తులా ఉంటుందన్నమాట. ఇంకా రేపు శుక్రవారం కాబట్టి మీకు కొన్ని కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు అండి. ఈ అదృష్ట సంఖ్య వచ్చేసి 6 మరియు 8 అనమాట. దక్షిణ దిక్కు, పడమర దిక్కు రేపటి రోజున మీకు ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ దిక్కులో చేసే ప్రయాణం శుభకరం అనమాట. పని కోసం వెళ్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. సంబంధాల విషయంలో స్పందన కూడా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అండి. రేపు శుక్రవారం కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి రోజు కాబట్టి ఈ చిన్న పరిహారం చేస్తే మీకు రోజంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఆ పరిహారం ఏంటంటే కనుక ఇంట్లో దీపారాధన చేసి దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి ఫోటో ముందు కూర్చొని ఈ నామాన్ని 11 సార్లు తప్పకుండా జపించుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని ఈ నామాన్ని తప్పకుండా మీరు 11 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః మీకు తప్పకుండా చాలా మంచి జరుగుతుందండి. లేకుంటే రేపు శుక్రవారం కాబట్టి ఒక మహిళకు కానీ, చిన్న పిల్లలకు కానీ ఏదైనా ఒక చిన్న సహాయం అయితే తప్పకుండా చేయండి. మీరు ఏదైనా సరే ఆహారం కానీ, నీరు కానీ, దానం కానీ ఏదో ఒక సహాయం అని తప్పకుండా మీకు ఆశీర్వాదంగా మీకు తిరిగి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మనం ఇతరులకు సహాయం చేయడం వల్ల భగవంతుడు కూడా మనకు ఏదో ఒక విధంగా సహాయం అనేది తప్పకుండా చేస్తాడనమాట. ఇంకా ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఈ యొక్క మకర రాశి వారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటనేది కూడా బాగా తెలుస్తుంది. వీరు తాము చేయాలనుకున్నటువంటి పని విషయంలో మంచి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నారంటే దేని గురించి అయినా కానీ, ఒక పని గురించి కానీ, లేదంటే ఒక మాట గురించి కానీ తిరిగి మరలా ఆ మాటను మార్చుకోరనమాట. అంత గట్టి మనస్తత్వం ఈ యొక్క మకర రాశి వారిది.
వీళ్ళు పని చేయడానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సాధించడానికి ఎంత కష్టమైనా కూడా వెనకాడరండి. రాత్రి పగలు నిద్రపోయినా ముందు ఆ పని చేసినా దాన్ని అనుకుంటూ ఉంటారు. వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి చాలామంది కూడా కులదైవం ఏంటో అని చెప్పి పట్టించుకోరండి. వెనకటి రోజులు కదా, మనం ఇప్పుడు ఏముందిలే అనుకుంటూ ఉంటారు. కానీ జన్మల దోషాలు, కర్మల దోషాలు, పితృదోషాలు ఇలా రకరకాలుగా మనం ఏ తప్పు చేయకపోయినా మనకు కొన్ని దోషాలు అనేటివి వెంటాడుతూ ఉంటాయి. సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నిటిని కూడా పూర్తిగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆశీర్వాదం తప్పకుండా మీకైతే ఉండాలి. కాబట్టి మీరు ఎవరైనా కానీ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి. బయట వాళ్ళని ఎవరైనా కానీ నమ్మండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ఇంట్లో వారిని అడిగి తెలుసుకొని కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. ఈ విధంగా కులదైవం అనేది మీకు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయండి మన జీవితంలో. మనం అనుకుంటూ ఉంటాము పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి, ఒకటి పోయేసరికి ఇంకొకటి పదే సమస్యలు పలకరిస్తూ ఉన్నాయి ఏంటి అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటివన్నీ కూడా పోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా మీ కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీ పని మీరు చేయడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్యలు కూడా పూర్తిగా 100కు 99% పోయేటువంటి అవకాశం అనేది కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశివారి ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో పెద్దవారిని అడిగి తెలుసుకొని కులదేవత ఆరాధన మొదలు పెట్టండి. ఇక మీరు చాలా అంటే చాలా రేపటి రోజున ఎలాంటి టెన్షన్స్ లేకుండా గడిచిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా మీకు విద్యకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇంకా కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు ఎవరైతే లోనైనా కానీ బాధపడుతూ ఉన్నా కానీ వారికి రేపటి రోజున అన్నీ సర్దుకుంటాయండి. అవసరమైనటువంటి సమయాల్లో రేపటి రోజున మీకు ధనం కూడా లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు ధనం అధికంగా మీకు లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి మీకైతే ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారనమాట. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో మీకు ఎక్కడా కూడా ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థానమే లభిస్తుంది. కానీ ఎక్కడా కూడా మీరు బాధపడేటువంటి సూచనలు అయితే కనిపించడం అయితే లేదనమాట. ఏకపక్షంగా పొరపాటున తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతాయి. కాబట్టి ఏదైనా కానీ పెద్దలను ఒక్కసారి సంప్రదించి వారికి ఏదైనా ఒక మాట చెప్పి తర్వాత మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత మీరు సమాజంలో పేరు లేని వారు కూడా గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఎవరికి కూడా ఎలాంటి మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ ఎవరితో కూడా చెప్పొద్దు. అలా చెప్పడం వల్ల మీకు ఏదైనా కానీ సమాజంలో కొంచెం విమర్శలకు లోనయ్యేటువంటి అవకాశాలు కూడా, ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక మీకు అధికంగా అంటే ధనం అంటే మీ చేతి నిండా లక్షలు, కోట్లు, వేల కోట్లు ఏదైనా సరే అవసరానికి సరిపడా ధనం లభిస్తుందని తప్పకుండా తెలుసుకోవాలి. కానీ అన్ని కోట్లు వచ్చి ఒకటే సరిపడతాయని కాదండి. లక్షలు మన చేతికి వస్తున్నాయంటే మనము ఆశ్చర్యానికి గురి అవుతాం. మనం ఏదైనా సరే అంటే వెంటనే మనకు కోట్లు వచ్చి మన ముందు పడతాయని కాదు, మనకు అవసరానికి సరిపడా ధనం అనేది మీ చేతికి తప్పకుండా అందుతుందన్నమాట. మీ పనిలో మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని, అలాగే మీకు ఏదైనా కానీ రావాల్సినటువంటి మీకు కష్టం చేసినటువంటి పని పట్ల ధనం లభించేటువంటి అవకాశాలు రేపటి రోజున ఉన్నాయి. కాబట్టి వ్యవహారాల్లో ఏదైనా కానీ నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యే వారికి కూడా రేపటి రోజున అన్నీ కూడా సానుకూలంగా అయితే ఉండబోతుందన్నమాట. ఇక భూముల విలువ పెరగడం కానీ, ధనవంతులు కూడా అవ్వబోతున్నారు. సంతానం అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. ఇక అలాగే మీకంటూ ఏదైనా కానీ వెనక వచ్చిన వారు అంటే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ అధిగమించి మీరు చక్కగా ముందుకు వెళ్తారండి. పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో మళ్ళీ మీరు తిరిగి సాధించాలనుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి శత్రువర్గం మీద విజయాన్ని కూడా సాధించబోతున్నారు. మీరు వారి వల్ల కలిగినటువంటి ఇబ్బందులను కూడా మీకు చక్కగా ఎదుర్కొంటారు. పరాయి వారి వల్ల కాస్త ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం రేపటి రోజున ఉంది. కాబట్టి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు మీకు రేపటి రోజున చక్కగా కనిపిస్తున్నాయన్నమాట. ఎవరిని ఎక్కువగా అనవసరంగా దూషించకుండా మీ పని ఏదో మీరు చక్కగా చేసుకోవడం వల్ల ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు అనేవి కూడా లేకుండా ఎదుర్కొనేటువంటి ఛాన్సెస్ అయితే లేవన్నమాట. కాలభైరవ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా మేలు చేస్తుందండి. అదృష్టానికి దగ్గరగా మీ జీవితం మీకు నడవబోతుందని కూడా చెప్పుకోవాలి. రేపంతా కూడా అంటే పరమేశ్వరుడు యొక్క ఆరాధన వల్ల మీకు అత్యంత ఫలితాన్ని ఇచ్చేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ శాతం మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మీకు అన్ని విధాలుగా కలిసి రావాలంటే కాలభైరవ స్తోత్రాన్ని తప్పకుండా పఠించడం, పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోవడం మీకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయన్నమాట. రేపటి రోజున శుక్రవారం కాబట్టి మహాలక్ష్మి వారిని కొలవడం, అలాగే లక్ష్మీదేవత ఆరాధన చేసుకోవడం, లలితా సహస్రనామాలు చదవడం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి. మీ మనసు అనేది కూడా ప్రశాంతంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి
రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదండి. సాయంత్రం మీ జీవితంలో హఠాత్తుగా ఒక శుభవార్త తప్పకుండా కూడా మీరు వినబోతున్నారనమాట. రేపటి రోజున ఆ శుభవార్త విన్న తర్వాత మీ మనసు అనేది ఎంతో సంతోషంతో, ఆనందంతో పరవశించిపోతారండి. చాలా ఆనందంగా మీ జీవితాన్ని రేపటి రోజున మీరు గడపబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ శుభవార్త విన్న తర్వాత మీకు మీ జీవితం మీద మీకు చాలా ఆశ కలుగుతుందనమాట. ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు, రేపటి రోజున సాయంత్రం 6 తర్వాత మీ జీవితంలో తప్పకుండా ఒక ఊహించినటువంటి శుభవార్త తప్పకుండా మీరు వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చండి. చూశారు కదండి మకర రాశి వారికి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.